ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలపై వాళ్ల బొమ్మలు వేసుకున్నారు. ఇప్పుడు వాటన్నిటిని చక్కదిద్ది భూమిని పోగొట్టుకున్న అభాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ సమస్యలపై కూలంకషంగా చర్చించారు. కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. రెవెన్యూ వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాలి అని ఆదేశించారు. గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ భూములను కాజేశారు. ఎన్ఆర్ఐలకు వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా కొట్టేశారు. వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు 70% ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయి. ప్రధానంగా కడప, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ అక్రమాలు ఎక్కువగా జరిగాయి. 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి అందులో 25,000 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసేవారు. అయితే ఇప్పుడు ఈ తప్పులని సరిచేసి బాధ్యులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చేశారు. ఇక బాధితుల్లో నమ్మకం కల్పించాలని చంద్రబాబు నిర్దేశించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ఫిర్యాదులపై కాల పరిమితి పెట్టుకుని అధికారులు ఒక లాజికల్ ముగింపునకు రావాలని, అంతిమంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి అన్నారు. భూ వివాదాలు, భూ కబ్జాల కేసుల పరిష్కారానికి జిల్లాల స్థాయిలో జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. భూ సంబంధిత వివాదాల పరిష్కారానికి రెవెన్యూ, హోంశాఖలు కలిసి పనిచేస్తే బాగుంటుంది అని హోంమంత్రి అనిత అభిప్రాయపడగా, ఇక చంద్రబాబు స్పందించారు. కలెక్టర్, ఎస్పీ, ఆర్టీఓ, డీఎస్పీ సభ్యులుగా జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిజిటల్ కీని ఉపయోగించి ఎవరైనా భూములు మారిస్తే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.